హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మన రైడ్ అయితే అయిపోయింది. మహారాష్ట్ర రైడ్ తర్వాత బండి ఒక 1 month తర్వాత ఇప్పుడు తీసిన. దీని పరిస్థితి మొత్తం ఆగమాగం ఉంది. ఒక 5000 kilometers కూడా అయిపోయింది, సర్వీస్ టైం అయింది. సో ఇప్పుడు దీనికి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయాలి, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయాలి. బ్రేక్ ప్యాడ్స్ అయితే దరిద్రమైన కండిషన్లో ఉన్నాయి. అసలుకి బండి ఉన్న కానించి అంతవరకు ఎప్పుడు వాళ్ళు అసలు బ్రేక్ ప్యాడ్స్, ఎందుకంటే ఆ మహారాష్ట్ర రైడ్ మొత్తం వర్షంలోనే అయింది. అసలు నాకు అవి అయిపోయింది చూసుకోలే. నేను అట్లనే వచ్చినాక బైక్ వాష్ చేపించినాక చూసుకున్నాను నేను దాని కండిషన్. అది కూడా సౌండ్ వస్తుందని చూసిన, డిస్క్ మొత్తం గీతలు పడి ఉంటే అట్లుంది. ఇప్పుడైతే M46 ఆటోమోటివ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బండి అయితే అడబెట్టి ఒక స్కూటీ వేసుకొని పోయి దీని స్పేర్ పార్ట్స్ అన్నీ తీసుకొని రావాలి. ఫస్ట్ అయితే రాత్రికి మేము చేస్తామా సర్వీసింగ్ సెంటర్లు ఇస్తామో తెలియదు. ఈసారి అయితే మేమే చేద్దామని చూస్తున్నాం. ఏమైతే చూడాలి. ఒకవేళ మాతో అయ్యేది ఉంటే చేస్తాం, లేకుంటే సర్వీస్ సెంటర్కే పంపించాలి. ఇంకా పార్ట్స్ అయితే తేవాలి ఎట్లా, ఎందుకంటే ఏడు దొరకట్లేదు ఫస్ట్ అసలు పార్ట్స్. అట్లనే అది రేర్ బ్రేక్ది మాస్టర్ సిలిండర్ పోయిందని చెప్పిన ఎప్పుడో. సో అది కూడా మార్పిద్దామని చూస్తున్నాం. మరీ ఘోరంగా ఉంది అసలు గిట్కల్ బ్రేక్ అయితే. అది పట్టుకొని ఉంటుంది కొంచెం, బ్రేక్ ప్యాడ్స్ని వదిలిపెట్టట్లేదు డిస్క్కి. సో అందుకనే చేంజ్ చేపిద్దామని చూస్తున్నాం. అంత ఆగమా ఉంది, దరిద్రం మొత్తం నాతోనే తిరుగుతుంది ఎందుకో. కానీ ఏది చేసినా పెద్ద స్టంట్లు అవుతున్నాయి అన్నీ. వెనకాల టాప్ ర్యాక్ కూడా ఫిట్టింగ్ చేసేది తిరిగింది ఆ చాసిస్కి. అది ఎట్లనో ఏమో జుగాడు, ఇంకా ఏం అర్థం అవుతలేదు నాకు. అట్లనే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకో పెద్ద స్టంట్ ఉంది, స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది అసలు ఏమైంది ఎట్లా అయింది అనేది. Many hours later. సో సామాన్ అయితే తీసుకొని వచ్చినాం మొత్తం. ఎప్పుడో మధ్యాహ్నం పోతే నైట్ అయింది వచ్చేసరికి అన్నీ తిరుక్కుంటా. ఏమేమి సామాన్ ఉన్నాయో మొత్తం చూపిస్తాం మీకు. పడ్డ నట్టు గ్యాప్లా, ఈ నట్లన్నీ దేనికంటే చూపిస్తాం మీకు. ఇంకో ఇక్కడ టాప్ బాక్స్ ఫిట్ చేసే ర్యాక్ ఉంటుంది కదా, దాని హోల్స్ అనమాట ఇలా వేయాలి. కిందంగా ఈ చాసిస్కుండే నట్టు టైట్ చేసేది ఇరిగిపోయినాయి వెల్డింగ్ టాకాలు. ఇప్పుడు దీనికి ఎట్లా వేయాలో తెలుస్తలే. ఇలా చేయి కూడా పట్టదు కనీసం అట్లా నట్టు పట్టుకొని టైట్ చేయడానికి. సో అది జుగాడియాలన్నమాట. సో ఆయిల్ వచ్చేసి మనం 7100 10W50 యూజ్ చేస్తున్నాం. దానికి మళ్ళీ సప్లిమెంట్ ఆయిల్, స్టాప్స్ ఆయిల్ బర్నింగ్ హై పర్ఫార్మెన్స్ ఫార్ములా అంట. ఇంజన్ స్మూత్ ఉండడానికి అంతే. ఇదొక ఆయిల్ ఫిల్టర్. దీన్ని ఎప్పుడైనా దీంట్లో కొంచెం ఆయిల్ పోసి ఎక్కియాలి, అట్లనే ఎక్కేది డైరెక్ట్. టెక్నాలజీ. ఇది వచ్చేసి వెనకాల టెయిల్ లైట్ అనమాట, చూపిస్తాం మీకు తర్వాతకి. ఇది చెప్పిన వెనకాల బ్రేక్ది ఎప్పటి నుంచో 2 years నుంచి పనిచేస్తలే అని మాస్టర్ సిలిండర్ తీసుకున్నాం దీనికి, రేర్ది. ఇవి బ్రేక్ ప్యాడ్స్, ఇవి రేర్ బ్రేక్ ప్యాడ్స్, ఇవి ఫ్రంట్. ఈ నట్లన్నీ దానికే. ఇది కూడా చూపిస్తాం మీకు. మళ్ళీ ఏముంది ఎట్లా తీసేదిగా. కొత్త టెయిల్ లైట్, జింగిడి దాంగ ఏదో తేడా ఉంది మొత్తం. ఇట్లా వస్తుంది. టెక్నాలజీ 870 రూపీస్ ఇది. ఆయిల్ 1100. బ్రేక్ ప్యాడ్స్ ఈచ్ వన్ 235 ఒకటి, 268 ఒకటి, దీనికి 240 అంతే. ఆయిల్ ఫిల్టర్ 70 రూపీస్. మాస్టర్ సిలిండర్ వచ్చేసి 800 అంతే. ఇప్పుడైతే లేట్ చేయకుండా అన్న అయితే ఇంటికి పోయిండు. రాగానే ఫస్ట్ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాలి మనం, తర్వాతకి ఆయిల్, తర్వాతకి ఇది సెట్ చేసాడు. పెద్ద టాస్క్ మనకి ఇప్పుడు. మీకు చూపెడితే అర్థమయ్యేటట్టు క్లారిటీగా అర్థమవుతుంది. ఇగో ఈ నట్టు కిందంగా ఉంటుంది అనమాట, దీంట్లో ఉంటుంది. ఈ వెల్డింగ్ ఊసిపోయింది ఇట్లా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే థ్రెడ్డింగ్ ఉండదు, ఇది మొత్తం పోతుంది. ఒకదానికి ఉంది చూపిస్తాయి చూడండి మీకు ఎట్లుంటుందో. ఇది ఇట్లా టైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ 3 కూసిపోయింది, ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. దీనివల్ల ఇగో ఈ టెయిల్ లైట్ ఇరిగిపోయింది, ఇది ఇరిగిపోయింది, ఇదంతా లూజ్ అయిపోయింది మొత్తం. అచ్చు పడ్డది చూడండి, ఒత్తుకోపోయి అనుకుంటాం. కానీ రైడ్కి పోయి బండి వేసుకొని తిరగడంటే అంత ఈజీ కాదు. ఏదో ఒక తలకాయ నొప్పి పెడుతూనే ఉంటుంది ఎప్పుడు. సో ఇప్పుడైతే ఒకటి వీకినా చూడండి ఎట్లుందో. ఇది సర్వం మింగేసింది దీన్ని. ఇగో ఇక్కడ ఉండే ఎట్నుంచో కూడా అర్థం కావట్లే అన్న. ఇది కూడా వీక్దాం.
వెళ్తలే ఉంటే అంత టైట్ అయినా ఇలా దాంట్లో కవర్ చిక్కిందన్న ఎట్లా తీయాలేమో అన్న. ఇది మంచిగా ఉందన్న, ఒకటే సైడ్ అరుగుతాయి కదా బ్రేక్ ప్యాడ్స్, ఒకటి తక్కువ అరుగుతుంది. అదే ఇది మంచిగా ఉంటుంది అన్నమాట. ఈ బండి నెక్స్ట్ మాడిఫికేషన్కి ఉందన్నమాట, అండర్ ప్రాసెస్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఓనర్స్ అప్. మంచిగా ఉండాలి, లేకపోతే బ్లాగ్ మాత్రం దిద్దేగుతాను. బ్లాగ్ ఇది బ్లాగ్ కాదు, బ్లాగ్. తీసుకో నీ హాలత్. హాలత్ అయ్యా అన్న, ఇజ్జత్ పోతుంది అన్న, చూస్తే పొట్టు పొట్టు తిడతారు వీడియోలో ఎవరైనా చూస్తే. ఫస్ట్ టైం అన్న బండి అన్న కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇవ్వడం, ఎవడన్నా వాడతాడు అన్న ఇట్లా. ఫస్ట్ టైం అన్న, అదే నాకు కూడా తెలియదు ఇట్లా అయినాయి అని. ఇవి ఫ్రంట్ ఇవి చూడండి ఎట్లున్నాయి, అబ్బా సుక్కలు చూపించడే ఇక మనం మళ్ళా. ఇంతసేపు కష్టపడంగా అన్ననేమో ముందర బ్రేక్ ప్యాడ్ ఫిట్ చేసిండు, సెట్ అయిపోయినాయి. ఇంకా ఈ పాత పక్కకు వాడేసాడు ఇంకా మొత్తం. నేనేం వెనకాల చేసిన అమ్మ, ఏదో నార్మల్గా అనుకున్నా కానీ బ్రేక్ ప్యాడ్ ఫిట్ చేసాడు పెద్ద టాస్కే ఉంది అంటే అర్థమైంది. దీంట్లో ఈ బుషెస్ ఉంటాయి, ఈ లోపలికి కొత్త వేస్తే అయిపోతుంది. ఇంకో ఈ పాతయి అయిపోయింది, కొత్త ఎక్కిచ్చేసిన. నెక్స్ట్ ఇప్పుడు ఈ మాస్టర్ సిలిండర్ కూడా విక్కాలి, ఇది కూడా కొత్త తేయాలి. బండి ఉన్న సంవత్సరం ఖరాబ్ అయింది అది. నేనేమో ఈ టేల్ ఇప్పిన మొత్తం. ఈ టేల్ ఎందుకు ఇప్పిన అంటే చూపిస్తాను మీకు. ఇది ఇందాక లైట్ చూపించిన పాతది, ఇది ఖరాబ్ అయింది, ఇది ఇరిగింది కూడా, దీన్ని నట్టు ఫిట్ చేసేది. సో కొత్తది ఎక్కించిన అనమాట ఇక ఇప్పుడే. దీని లోపల స్క్రూలు పోయి ఊలాడుతూ ఉంది, ఒకటే స్క్రూ ఉంది దీనికి కూడా. అన్నీ ఏమవుతుందేమో దరిద్రం, అన్నీ ఒక్కొక్క స్క్రూ మిగులుతున్నాయి. దీన్ని టైట్ చేయాలి. సెటిల్మెంట్ హోగియా. పెద్ద స్టాండ్ ఏంటంటే ఇది ఇందాక వీకేటప్పుడు అన్న ఇందాక బ్రేక్ ఫిట్ చేసేటప్పుడు వెనక వస్తామన్నాడు బండి, ఒత్తుతోటి తిరిగింది. ఇగో ఇది ఇరిగింది, గంబెట్టాలి ఇప్పుడు. ఇది గాసారం పూరా ఇట్లా వెనకంగానే తిరుగుతుంది, ఇది ఏమవుతుందేమో కానీ. ఫైనల్గా అయితే మనం ఈ మాస్టర్ సిలిండర్ కూడా మార్చినాం అనమాట. ఇది పాతది, కొత్తది తెక్కించాం కానీ మొత్తం ఏం ఫిట్ చేయలే ఇంకా. ఇంకో పాతది మొత్తం తుప్పు పట్టి పోయింది, అందుకే చిన్న రోజులు పని చేయలేదు. ఇల్లు సెట్ ఉంటుంది అనమాట, ఇది దీంట్లో కూర్చొని ఉంటుంది. ఇది కరెక్ట్ పని చేయకొట్టి బ్రేక్ పడదు అనమాట. అవో సార్ షాప్ బంద్ చేసే టైం అయిందని చెప్పి వేయండి. ఇంకా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేది ఉంది, అదొకటి రేపు వచ్చి మార్నింగ్ వచ్చి చేసుకుందాం. సో మనకి దీని పెద్ద పని ఒకటి ఇది ఉందన్నమాట. మనకి వచ్చిండి ఇందాక వెల్డింగ్ అన్న ఇదే కదా, ఈ బెండ్ చేసి తీయాలన్నాడుగా, నీదే బాధ్యత ఎక్కించేది. టాప్ ర్యాక్ కూడా ఇళ్ళనే ఉంది. లాస్ట్కి దీన్ని కూడా బ్యాగ్లో పెట్టుకొని వచ్చిన, దీంట్లో సెట్ చేయాలన్నమాట. అంటా సీట్ లేకుండా ఇట్లానే ఫిట్ చేసుకోనా. The next morning. ఈ టైల్ లైట్ రానికి స్ప్రింగ్ అయితే తిరిగిందనమాట మనది. ఇప్పుడు వేరే దాన్ని జుగాడ్ చేసి తీసుకొచ్చినాం. ఇది షోరూమ్లో కాదుగా, ఏడ దొరుకుతాయి అసలుకి స్ప్రింగ్, అట్లుంటుంది. బండి పార్ట్స్ షోరూమ్లోనే దొరకకపోతే ఇంకేడ దొరుకుతాయి. వేరే ఆటోమొబైల్ అయితే అన్ని ఇచ్చిండు. ఇది కట్ చేసుకొని పెట్టుకోమని చెప్పిండు. ఇక ఇప్పుడు దీని సైజులో ఇది కట్ చేసి ఈడ ఎంత పడుతుందో చూసి చేయాలి. ఈ నుంచి ఈడుకుంటుంది స్ప్రింగ్, ఇది ఇట్లా చేద్దాం. చెయ్యన్న ఇక ఏది అయ్యా ఊసిపోయిందిగా. సిలిండర్లకి వెళ్ళి ఊసిపోయిందా ఇప్పుడు? మనకు దీంట్లో బ్రేక్ ఆయిల్ కూడా అయితే మొత్తం అయిపోయింది. సో చేంజ్ చేద్దామని చెప్పేసి అయితే ఇది కూడా వారబోసేస్తుంది. ఇక అంత ఆగమాగం. ఈ ఆయిల్ అయితే పోస్తున్నాం .4. ఇప్పుడే ఇంజన్ ఆయిల్ ఇప్పనికి అయితే షాప్ కాడికి వచ్చాం గాయస్. మా కాడ దీని ఒక్క పానాలు బండి మొత్తం ఇప్పనికి ఉన్నాయి కానీ ఇంజన్ ఆయిల్ ఇప్పనికి లేదు. పానాలు ఆయిల్ లేదు అనకన్నా నువ్వు, అంత హార్ష్గా అంత తేడా ఉంది. ఇప్పుడు ఎవరు ఆయిల్ అని ఉంటుంది అంత నీట్గా. ఇంతకుముందుకు ఆ టప్పులు ఉన్నది ఎంత చిక్కగా ఉండే. చూడు చేయబెట్ట ఒకసారి కాలుతుంది. చూసా మంచిగా ఉంది. అందుకే రిమార్క్స్ చెప్పడానికి ఏం లేదు.
ఏ లేదు మనం షోరూంలో మనం దాని చుట్టే ఉంటాం చేసిన దాకా టెక్నాలజీ हो गया మొత్తానికైతే కిందంగా నట్లయితే వెల్డింగ్ పెట్టించాం అనమాట. అసలు ఘోరమైన తంటాలు ఈ మాత్రం. ఇది మొత్తం బెండ్ చేసి ఇది కటింగ్ చేసి లేపి వెల్డింగ్ కొట్టారు. ఫస్ట్ కొడితే ఏమైందంటే పైన పెట్టిన బోల్ట్ వెళ్ళలే అనమాట. సో మళ్ళీ కట్ చేసి డబల్ కొట్టారు. ఈసారి పోతే మాత్రం బిస్కెట్ ఇంకా ఇంకేం చేయలేం. మళ్ళీ అంత గట్టి కొట్టిన వెల్డింగ్ అవి ఊడిపోకుండా. అంతా దీనివల్లనే. దీనివల్ల పెద్ద స్టంట్. ఇది ఇట్లా ఫిట్ చేయాలన్నమాట. ఇట్లా వస్తుంది. ఇది కూడా బెండ్ అవుతుంది లాస్ట్కి. కనిపిస్తుంది కదా మీకు. టాప్ బాక్స్ బరువు పడ్డప్పుడు ఇట్లా ఊగి బెండ్ అవుతుంది మొత్తం. ఇట్లా లేచి బెండ్ అవుతుంది. సైకిల్ వేస్తుంది నాకు ఫస్ట్. ఇంత ఆగమాగం పనులు అవుతున్నాయి. ఏం వేయాలన్నా పిచ్చి వేస్తుంది. ఈ ఫ్రేమ్ ఫిట్ చేయాలి ఇప్పుడు దీనికి. అబ్బా సాయిరామ్. సో ఇంకా మొత్తం బండి మొత్తం మౌంట్ చేసిన తర్వాత చూసుకుందాం ఇంకా. ఎందుకంటే ఇక ఒక్కొక్క బోల్డ్ ఏడేడబడ్డే మొత్తం చూసుకోవాలి. నేనే ఫిట్ చేసుకోవాలి. సో రైట్, బండి అయితే మొత్తానికైతే అంతా అయిపోయింది. టాప్ ర్యాక్ కూడా మౌంట్ చేసేసినాం. ఇట్లా ఫిట్ అయిపోయింది. బాక్స్ పెట్టినప్పుడు బరువు పడి ఇట్లా వెనకాల కొట్టుకొని ఖరాబ్ అవుతుంది అంతే. ఇక షాప్ కూడా బంద్ చేసిండి. అన్న వెళ్తున్నావా? థ్యాంక్ యూ సో మచ్. బండి మొత్తం మంచిగా చేసినందుకు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే నీ దగ్గరికే తీసుకొస్తా. కాదు, ఐసీయూ పేషెంట్ కంటే ఎక్కువైంది కదా నా బండి రిపేర్ చేయాలంటే. అన్ని బండ్లు ఇప్పినా బాధ కాదు కదా. ఎందుకంటే అన్న నాకే అట్లా వస్తాయి ప్రాబ్లంలు. ఎవరికి లేని ప్రాబ్లంలు అన్నీ నాకే అనుకున్నా. నా బండికి కూడా అట్లనే అవుతుంది. మాట్లాడద్దు అన్న, అన్నీ వస్తాయి మనకి. ఎట్లుండాలో అట్లనే ఉండాలి. రియాలిటీ ముఖ్యం. వీక్లు అది కూడా వస్తుంది. బైక్ అయితే మొత్తం చేయడం అయిపోయింది. ప్రస్తుతానికైతే ఏం లేదు. ఇక కండిషన్ అయితే ఓకే. మొత్తం ఆల్ సెట్టింగ్. ఆ టాప్ బాక్స్ కూడా ఫిట్ అయిపోయింది. ఇంకేం లేదు. సో మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినా పెద్ద స్టంట్ ఉందని. అది నేను వీడియో తీయడం మర్చిపోయాను యాక్చువల్గా. ఆడ చాలామంది ఉండే వినాయకుంది అన్నదానం అవుతుండే ఆ షాప్ దగ్గర. సో ఇక వీడియో తీయడం మర్చిపోయినా. ఏమైందంటే నా డ్రోన్ క్రాష్ అయిందనమాట. అది కూడా గణేష్ ఆగమన్లో తీస్తుంటే పైనుంచి తీస్తున్నా సినిమాటిక్లా. ఒకటేసారి CO2 పేపర్స్ కొట్టిరు అనమాట. ఆ పేపర్లలో తగిలి కింద పడ్డది. సో నేను ఎక్కడనో దూరంలో ఉన్నా. అది కింద పడంగానే ఎవరో తొక్కేసినారు ఆ క్రౌడ్లో. నేను వెళ్ళేసరికి తొక్కున్నది అది. కానీ రన్ అవుతుంది ఆ ఫ్యాన్లు. అట్లనే ఒకటి ఫోల్డ్ అయినాయి. 4 వింగ్స్ ఉంటాయి కదా, ఒకటి ఫోల్డ్ అయ్యి అట్లనే తిరుగుతుంది అది. నేనేం చేసినా ఇట్లా పట్టుకొని ఇట్లా ఓపెన్ చేయగానే మళ్ళీ సుమ్నే ఎగిరిపోయింది. అది ఎగిరిపోయి ఉండాలి అక్కడ బండి తల్లి మళ్ళీ పడ్డది అది. సో ఇంక అప్పటికి ఆ కెమెరా గిమ్మల్ ఇరిగింది. సో వెయిట్ ఇంబ్యాలెన్స్ వల్ల అది పోయి అక్కడ పడ్డది. మొత్తం మటాష్ అయిపోయింది అది. ఇంకా అసలుకి జస్ట్ ఆన్ అవుతుంది అంతే. కెమెరా మొత్తం బ్లాక్, ఏం లేదు. మోటార్స్ పని చేయట్లేవు. ఒక్కటి పని చేయట్లే. సో ఒక్కటి పని చేయకుండా ఇక టేక్ ఆఫ్ కాదు అది. సో ఇంకా ఎస్టిమేషన్ ప్రైస్ అయితే 20K చెప్పారు దాన్ని రిపేర్ చేయడానికి. ఎట్లా చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. కానీ ఇప్పటిదాకా ఎవరికి తెలియదు అది ఖరాబ్ అయినట్టు. జస్ట్ ఆడ చూసిన వాళ్ళకి మాత్రమే తెలుసు అది. నాకు అదే పెద్ద టాస్క్ అవుతుంది అది. ఇంకా నెక్స్ట్ ట్రిప్ కూడా ఏం ప్లాన్ చేయలేదు అసలుకి. మొత్తం ఆగమాగం పరిస్థితి ఉంది. జర దరిద్రం వెనకాలనే వస్తుంది. బండికి తాడు కట్టి వచ్చినట్టే వస్తుంది నాకు. అవన్నీ ఎప్పుడు పోతాయో, మంచి రోజులు ఎప్పుడు వస్తాయో నాకు ఇంకా అర్థమవుతలే. సో ఇంకా నెక్స్ట్ ట్రిప్ కూడా తొందరలోనే ఏదో ఒకటి ప్లాన్ చేసి పోదాం. సో సర్వీస్ వాక్ కూడా ఎందుకు చేసిన అంటే మొత్తం మనమే చేసినాం కాబట్టి ఎట్లా చేస్తే అయిపోతుంది అన్నట్టు చేసిన. బయట వేయలే. మొత్తం A to Z నేను అన్న కలిపి వేసేసినాం. ఇంకా ఆ వెల్డింగ్ వర్క్ ఒక్కటి బయట వేయించేసినాం. ఇంకా మనతో కాదు అది. ఆ అన్న కూడా ఓపికతో నా బ్రేక్ ప్యాడ్స్ అయితే ముందర అస్సలు పట్టలే. చాలాసేపు పట్టింది టైం. అది లోపలికి కొట్టి ఆ బుషెస్ని వెనకాల ఎమ్మటే ఎక్కినాయి. కానీ నేనే ఎక్కించిన కానీ ముందర కొంచెం టైం తీసుకుంది బాగా. సో అట్లా ఈ బ్లాగ్ అయితే ఇంతవరకు వచ్చింది. ఇక సో ఇక ఫ్రెష్ అప్ అయ్యి నేను కూడా ఇంటికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇక ఏ ట్రిప్ వెళ్తామో, ఎట్టి పోతామో, ఎప్పుడైతే నాకు ఏం తెలియదు. ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని
రెడీగా ఉండండి బ్లాగ్స్ కోసం. మనకి ఎన్ని ప్రాబ్లంలు వచ్చినా ఏమొచ్చినాయి అది అయ్యేది అయితేనే ఉంటుంది. దానివల్ల డిసప్పాయింట్ అయ్యి వ్లాగ్స్ చేయకుండా ట్రిప్లో పోకుండా అయితే ఉన్నాను. నేను కూడా స్టార్టింగ్లో అనుకున్నా ఏముంది బండికి టాప్ బాక్స్ ఇది చేయించి లగేజ్ అల్లేసుకొని పోతే అయిపోతుంది, ఏముండదు, జస్ట్ సర్వీస్ ఒకటి వేయించుకుని అనుకున్నా. కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ 1 year వరకు మంచిగానే ఉంది, తిరిగినా అసలుకి ఏం ప్రాబ్లం రాలే, నార్మల్ జనరల్ సర్వీస్లో ఇవే పోతుండే బండికి. కానీ ఎప్పుడైతే ఆ 1 year అయిపోయి ఇప్పుడు మరి అన్ని ప్లేసెస్లో రోడ్డు ఒకటేలాగా ఉండదు కదా. మట్టి రోడ్డు ఉంటుంది, రాళ్ళతో ఉంటుంది, వాటర్లలో పోయేది ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక ఆ ఎత్తేసి అన్నీ ఖరాబ్ అవుతున్నాయి మెల్లమెల్లగా. మెయిన్ ఆ బోల్ట్లు మొత్తం థ్రెడ్డింగ్ స్లిప్ అయిపోతున్నాయి, కొంచెం లూజ్ అవుతాయి. అప్పుడు ఆ లూజ్ అయ్యి మొత్తం థ్రెడ్డింగ్ అవ్వడం వల్ల ఇక దేనికి పని చేయట్లేదు అవి. బయట పోతే మనం నట్టు బోల్ట్ వేసుకోవచ్చు, కానీ అదే బండి చాసిస్కి పోయినాయి అనుకో ఏం చేయలేము, అది మొత్తం కట్ చేయాల్సి వస్తుంది, లేకుంటే కొత్తదే మార్పించుకోవాల్సి వస్తుంది. అట్లుంది పరిస్థితి. సో రైట్ అంతే. ఇంకా ఎక్కువ ల్యాగ్ కూడా చేస్తే మొత్తం బోర్ వస్తుంది. ఇట్లా చెప్తే ఫస్ట్ మీరు వేటర్లు భయపడతారు, ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయంటే. వెళ్ళాలి ఏడికైతే ఆడికైంది, ఎందుకంటే ఏ ప్రాబ్లం అయినా ఏదో ఒకటి సాల్వ్ చేసుకోవచ్చు, ఎట్లా అట్లా చేసుకొని. అన్నీ టెంపరీ అన్నీ మనం చేసేది చేస్తూనే ఉండాలి. అది పోయింది ఇక దాన్ని పట్టుకొని కూర్చుంటే ఏం కాని పని. ఇక చూసేవాళ్ళు కొందరు ఏం ఒత్తుకుంటూ ఉంటారు, అట్లాంటప్పుడు తిరుగుడు ఎందుకు అవసరమా, ఆ బండి మీద కూడా అవసరమా అయ్యి అని అంటూనే ఉంటారు. కానీ కామన్ ఇక పట్టించుకోవద్దు మనం వాళ్ళని. ఇంకా కొందరికేమో అన్నీ ఏమి కనపడవు. ఇంకా నీకేం బాగా మస్తు ఎంజాయ్ చేస్తున్నావుగా, మంచిగా ఇంట్లో పైసలు ఇస్తారు, తిరుగుతున్నావు అని అంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఈ బ్యాక్గ్రౌండ్ కథలన్నీ. నాతో ఉండేటోళ్ళకి చూసేటోళ్ళకి అర్థమయ్యేటోళ్ళకి తెలుస్తుంది అన్ని బాధలు. అట్లాంటి వాళ్ళు ఏ క్వశ్చన్ అయ్యారు మనకి, ఆడ కష్టాన్ని పడుతుండే దాని తిరుగుతున్నా అనుకుంటారు. కానీ ఇవన్నీ మాటలు మాట్లాడరు వాళ్ళు. సో అంతే. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.